రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ తెనాలి డివిజన్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా సంఘ కార్యాలయంలో పెన్షన్ పితామహుడు డిఎస్ నక్రా కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలను భారీగా జరిపారు. ఇందులో భాగంగా సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పితామహుడు ధరం స్వరూప్ నక్రా కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. సభకు తెనాలి యూనిట్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులతో పాటు సెక్రటరీ జనరల్ పి ప్రభుదాసు, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి మాధవరావు, పొన్నూరు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ డివిజన్ యూనిట్ కోశాధికారి పి హృదయరాజు 2025 సంవత్సర జమా ఖర్చులను సమర్పించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గత ఏడాది కాలంలో జరిగిన కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి పిఎల్బి సూర్యప్రకాశ్రావు నివేదించారు. భవన నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దాతలను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గరికపాటి సుబ్బారావు, టీవీ సోమయ్య శాస్త్రి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ధర్మ డిఎస్ నక్రా గారి వర్ధంతి సందర్భంగా తెనాలి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ తాలూకా యూనిట్లో విగ్రహావిష్కరణ చేసుకోవటం చాలా ముదావో. అసలు పెన్షన్ వస్తుందో రాదో, ఎలా వచ్చిందో తెలియని పరిస్థితుల్లో కూడా ఏ బెనిఫిట్ అయినా ఎప్పుడు రిటైర్ అయినా వాళ్ళందరూ కూడా రావాలని పోరాడిన యోధుడు నక్రా గారు. ఆనాడు సుప్రీంకోర్టులో కేసు వేసి దాని పర్యవసానంగా ఈనాడు ప్రతి ఒక్క పెన్షనర్ కూడా నక్రా గారికి మనం ఎంతో రుణపడి ఉంటాం. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అన్ని 26 జిల్లాల్లో కూడా నక్రా గారి విగ్రహాన్ని మన పెన్షన్ ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర సంఘం తరఫున ఒక నిర్ణయాన్ని తీసుకోవటం, ఆ క్రమంలోనే 7/25లో అనంతపూర్లో మొదలై ఈరోజు తెనాలి వారికి కూడా విగ్రహాలను ఆవిష్కరించడం అది ఒక పెన్షన్ ఐక్యతకే నిదర్శనం. మనం నక్రా గారిని జీవితాంతం పెన్షన్ బతికున్నంత కాలం కూడా నక్రా గారిని మర్చిపోకూడదు. ఎందుకంటే ఇలా డిఎస్ నక్రా గారి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా డిఎస్ నక్రా గారిని ఆయన చిరస్మరణీయుడిగా పెన్షనర్స్ అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి రోజు. ఆ సందర్భంగా గుంటూరు జిల్లాలోని తెనాలి యూనిట్ వారు నక్రా గారి విగ్రహాన్ని ఎంతో వైభవంగా తయారు చేసి మరి పెన్షనర్ల యొక్క డొనేషన్స్తో దాన్ని తయారు చేసి ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వీరు ఈరోజు పెన్షనర్స్ హ్యాపీగా పిల్లల మీద కూడా ఆధారపడకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే ఆనాడు వారు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, దానికోసం పోరాటం, దాన్ని సాధించడం కోసం ఆయన పడినటువంటి కష్టాలు అయిన తర్వాత ఆ తీర్పు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలే ఈరోజు పెన్షన్ భిక్ష కాదు, అది మా హక్కు అని చెప్పి ఈరోజు నిలబడి పోరాడుతున్నామంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే చేస్తూ ఉన్నాం. కాబట్టి వారికి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ఘనమైనటువంటి నివాళి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.